పెయింటింగ్ ఏంటి? ఈ పెయింటింగే నాగేశ్వరిని చంపుతుంది. ఖచ్చితంగా నీకు పిచ్చెక్కింది. గత కొంతకాలంగా నువ్వు అనుకునేది ఏది జరగడం లేదు. నీ ప్లాన్స్ అన్ని ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్లో నీకు మతి భ్రమించినట్టుంది. అశోక్, లేకపోతే ఏంటి? పెయింటింగ్ మనిషిని చంపడం ఏంటి? వినడానికి చాలా స్టూపిడ్గా ఉంది. నా శక్తిని హేళన చేస్తావా? చంపవేండి. భైరవి, ఏంటిది? మాణిక్యం, వీడిని అరగంటలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే చత్తాడు. తీసుకెళ్ళు. నేనెవరనేది నాకు సంవత్సరం క్రితం వరకు తెలియదు. నేను అందరి యువకుల్లాగే లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని, నాకంటూ ప్రత్యేకత ఉండాలని అనుకుంటూ ఉండేవాడిని. నాకున్న ఇంట్రెస్ట్ బట్టి పురావస్తు శాఖలో పనిచేయాలని, అందులో ఏదో గొప్ప రహస్యాన్ని కనుగొనాలని ఎన్నో కలలు కన్నాను. మా నాన్నగారు గొప్ప జ్యోతిష్యుడు. ఆయన ఎంత గొప్ప జ్యోతిష్యుడు అంటే, మన దేశంలో కొంతమంది ప్రముఖులు ఎప్పుడు ఎలా మరణిస్తారు, వాళ్ళు బ్రతికున్న రోజులు దేశాన్ని ఎంతగా ప్రభావితం చేస్తారనే విషయాలు వాళ్ళ జనన తేదీ ఆధారంగా అక్షరబద్ధం చేశారు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దాంతో నాకు కూడా నా జాతకం మీద ఇంట్రెస్ట్ పెరిగింది. నా భవిష్యత్తు గురించి చెప్పమని చాలాసార్లు మా నాన్నని అడిగేవాడిని. కానీ ఆయన సమాధానం చెప్పకుండా అవసరమైనప్పుడు చెప్తానని దాటేసేవారు. చివరికి ఒకరోజు రాత్రి నన్ను పిలిచి నా గురించి అంతా చెప్పారు. నా గతం గురించి, భవిష్యత్తులో నా బాధ్యతల గురించి ఆయన నాకు తెల్లారంత వరకు చెప్పి తెల్లవారుజామున కన్నుమూశారు. నాకప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, ఆయన మరణం గురించి నాకు ముందే తెలుసు. ఆయన గురించి అన్ని వివరాలు ఆయన జాతకంలో రాసుకున్నారు. ఆ తర్వాత నా జాతకం గురించి ఆయన రాసిన పుస్తకాన్ని బయటికి తీశాను. అందులో నేను గత జన్మలో ఆటవికున్నని, ఈ జన్మలో నా పుట్టుక గురించి, నా బాల్యం గురించి, నా యవ్వనం గురించి, తర్వాత నా జీవితం గురించి అంతా విపులంగా రాశారు. అదంతా చదివిన తర్వాతే తెలిసింది, నాకు పుట్టబోయే బిడ్డ మూగవాడిగా పుడతాడని, వాడి ద్వారానే నేను నిన్ను కలుస్తానని, నువ్వు నెరవేర్చబోయే దైవ కార్యానికి నీకు అండగా రక్షగా ఉండడమే నా బాధ్యతని,
అందుకనే ఈ జన్మని నాకు ఈ దైవం ప్రసాదించిందని నీ రూపురేఖల్ని ఆయన ఓ పెయింటింగ్ వేసించారు. నా జాతక పుస్తకాన్ని ఫాలో చేసే నేను ఇంతవరకు అన్నీ చేశాను. నా జాతకంలో ఉన్న సమస్య ఏంటంటే ఆయన నేను నిన్ను కలుసుకున్నంత వరకే అన్ని వివరాలు రాశారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, నా మరణం ఎప్పుడు సంభవిస్తుందనే విషయం మాత్రం రాయలేదు. ఆయన ఎంత గొప్ప జ్యోతిష్యుడైనా కన్న తండ్రి కదా. తరువాత నా జీవితంలో కష్టాలు నష్టాలు ఉన్నాయేమో, అందుకనే అవి రాయలేదు. ఇదంతా ఒక ఎత్తైతే నా జాతక పుస్తకంలో ఆయన ఓ బొమ్మ గీసిన కాగితం ఉంచారు. అదేంటి అనేది నాకింతవరకు అర్థం కాలేదు. ఆ బొమ్మలో ఏముంది? ఒక్క నిమిషం తీసుకొస్తాను. ఇది నాగాస్త్రం. నాగాస్త్రమా? అవును. నేను గత జన్మలో అమ్మవారి విగ్రహాన్ని భూగర్భం నుండి బయటికి తీసుకురావడానికి ఉపయోగించేదాన్ని. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చే నాగపౌర్ణమికి ఈ నాగాస్త్రంతోనే నేను రక్త తర్పణ చేసేదాన్ని. మరి ఈ బొమ్మని మా నాన్నగారు ఎందుకు గీసినట్టు? ఖచ్చితంగా ఈ బొమ్మలో ఏదో రహస్యం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. మీ నాన్నగారి దగ్గరున్న తాళపత్ర గ్రంథాలు, ఇతర జ్యోతిష సామాగ్రి, ఆయన రచనలు అన్నీ పరిశీలిస్తే ఏదైనా వివరాలు తెలియచ్చు. నువ్వు చెప్పిన అన్నిటినీ నేను పరిశీలించి చూశాను. ప్రయోజనం లేదు. ఒక ఆధారం కానీ వివరం కానీ దొరకలేదు. సరే, దీన్ని జాగ్రత్తగా ఉంచండి. రేపు మనం నాగేశ్వరం వెళ్తున్నాం కదా, అక్కడ సన్యాసిని దీని గురించి వివరాలు అడుగుదాం. ఆయనైతే ఇందులో ఏముందో తెలుసుకోగలరు. కరెక్టే, ఆ పని చేద్దాం. అయ్యయ్యో, లేచారా? ఎందుకు లేచారు? ఏదైనా అవసరమైతే నన్ను పిలవచ్చు కదా. సడన్ గా అలా లేవకండి, స్టిచెస్ తెగిపోతాయి. ఎన్ని స్టిచెస్ పడ్డాయి? 10. ఈ హాస్పిటల్ పేరేంటి? సూర్య హాస్పిటల్. నన్ను ఇక్కడ ఎవరు అడ్మిట్ చేశా సిస్టర్? మీ ఫ్రెండ్ అనుకుంటాను. అతని పేరేంటో నాకు తెలీదు. సరే ఉండండి, మీకు ఇంజెక్షన్ తీసుకొస్తాను. ఇప్పుడు ఎలా ఉంది అశోక్? కడుపు రగిలిపోతుంది.
నేను అడుగుతోంది నీ మనసులోని బాధ గురించి కాదు, దీని గురించి. అది మనిషా రాక్షస? రాక్షసే. దాని గురించి నీకు తెలుసు కదా, ఎందుకు అనవసరంగా వాగావు? ఇప్పుడు చూడు ఏమైందో. అయినా నువ్వు లక్కీనే, సమయానికి నేను హాస్పిటల్ అడ్మిట్ చేశాను కాబట్టి బతికి బట్టకట్టావు. ఓసారి భైరవ్తో మాట్లాడతావా? మాట్లాడడం కాదు, నాకు దాన్ని చంపాలని ఉంది. ఏయ్, అనవసరంగా టెన్షన్ పడకు, రిలాక్స్. రేపు డిశ్చార్జ్ చేస్తారు, వెళ్ళిపోదాం. నేను మళ్ళీ మీతో రాను. రావా? మరి నా దారి నేను చూసుకుంటాను. తమ్ముడు, ఇది పులి మీద స్వారీ. ఒక్కసారి స్వారీ చేయటం మొదలు పెడితే దిగే అవకాశమే ఉండదు. నువ్వు దిగేయాలనుకుంటే పులి పంజాకి బలైపోతావు. బెదిరిస్తున్నావా? బెదిరించటం కాదు, వాస్తవం చెప్తున్నా. పాపం, నీకిలా అయిన తర్వాత భైరవ్ కూడా బాధపడింది. జరిగిందేం పట్టించుకోకు, తను నిన్ను క్షమించేస్తుందిలే. అదే నన్ను క్షమించేది? తొక్క చెప్పు దానికి. ఇక నాకు దానికి చెల్లిపోయినట్టే అని. నువ్విలా డెసిషన్ తీసుకుంటే చెల్లిపోయేది దానికి నీకు కాదు, నీకు మాత్రమే. ఏ, దాన్ని ఎదిరిస్తే నన్ను చంపేస్తుందా? డౌటా? ఓకే, దాన్ని నమ్మినందుకు ఇది నాకు పడ్డ శిక్ష అనుకుంటాను. దాంతో చెప్పు, ఇక నాకు దానికి నీకు కూడా ఏ సంబంధం లేదని. అంటే నా చావు నేను చేస్తానంటున్నాను. ఇలాంటి డెసిషన్ తీసుకుంటే జరిగేది అదే. పోతే పోయింది ఏదో ప్రాణం. నా ప్రాణం మీద తీపితోనే మీతో చేతులు కలిపాను. నా ప్రాణాలు కాపాడుతుందని అది చెప్పినట్టల్లా చేశాను. అదే నా ప్రాణం తీయడానికి సిద్ధపడ్డప్పుడు ఇంకా మీతో సావాసం ఏంటి? వెళ్ళు. ఇదిగో, నీకు నొప్పి బాగా ఎక్కువగా ఉన్నట్టుంది, అందుకే పెయిన్ కి ఇంజెక్షన్ తీసుకొచ్చాను. మంచి టైమింగ్లో వచ్చావు సిస్టర్. మా వాడికి ఆ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఏదో త్వరగా వేయండి. కాస్త మత్తుగా ఉంటుంది. 1 అవర్ తర్వాత రిలీఫ్ గానే ఉంటుంది. పడుకోండి. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చారుగా, నొప్పి తగ్గిపోతుంది. నొప్పి తగ్గితే ఎమోషన్ తగ్గిపోతుంది. నేను ఇప్పుడు వెళ్ళి రేపు వస్తాను. డిశ్చార్జ్ అవుదాం. టేక్ కేర్. డోంట్ ప్లే ఎనీ ట్రిక్స్. హలో, ఎవరండి మాట్లాడేది? అశోక్ లేడా? ఉన్నారు. ఇప్పుడే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చాను. నిద్రపోతున్నారు. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఏంటి? యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. యాక్సిడెంటా? ఏమైంది? ఇప్పుడు వాడికి ఎలా ఉంది? ప్రాణాలకేం ప్రమాదం లేదు, బానే ఉన్నారు. ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నాడు? సూర్య హాస్పిటల్లో ఉన్నారు. ఓకే అండి, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఏమండి, నాగేశ్వరం వెళ్ళగానే ఫోన్ చేయండి. వెళ్లే దారిలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఆ దండపాని వల్ల భైరవ్ వల్ల ప్రమాదం ఎదురవ్వచ్చు. నేనుండగా నాగేశ్వర్కి ఏ ప్రమాదం రాదు. మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే, ఏం కంగారు పడకు, నాకేం కాదు. శివయ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? స్కూల్కి వెళ్ళేద్దా నాన్న? పిల్లలెవరితోనైనా గొడవ పడ్డావా? నిన్నెవరైనా కొట్టారా? మరేమైంది? ఎందుకు ఏడుస్తున్నావు నాన్న?
ఏం జరిగింది శివయ్య? మా స్కూల్లో పూర్ణిమ అనే డ్రాయింగ్ టీచర్ని ఎవరో చంపేశారు. శివయ్య డ్రాయింగ్ టీచర్ పేరు పూర్ణిమ. ఆ, అవును. ఆవిడ్నెవరో చంపేశారట. ఊళ్ళో చావంటే ఊరంతటికీ అంటూ ఇలాంటి సమయంలో శుభకార్యాలకో ఆలయానికో వెళ్ళడం తగదు. మీరీవేళ నాగేశ్వరం వెళ్ళొద్దు. ఎందుకిలా జరుగుతోంది? నేను దైవకార్యం నెరవేర్చాలని బయలుదేరినప్పటి నుంచి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. దైవ కార్యాలకి శుభకార్యాలకి ఇలాంటి చిన్న చిన్న ఆటంకాలు ఎదురవ్వడం సహజమే. నువ్వేం బాధపడకు నాగేశ్వరి. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. తిరగడం